దాచారు. ఏం చెప్దాం అనుకుంటున్నావు వీటన్నిటి గురించి? అవి అసలు ఫస్ట్ ఆ వీడియోలో ఎవరు తీశారు? ఫస్ట్ ఆ వీడియోలో ఎవరో తీసినవి కావురా, నువ్వే తీసినవి. ఈరోజు తీసుకొని వచ్చారు ఇక్కడికి, అంతే. సో అప్పటి నుంచే యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ అ స్టార్. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, ప్లీజ్ గో అహెడ్. నువ్వు వెయిట్ చేయి, నీవు ఉన్నాయి వీడియోలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, రెస్పెక్టెడ్ గెస్ట్స్ అందరికీ నమస్కారం అండి. సో ముందుగా కోనం వెంకట్ సార్తో మొదలు పెడతాను. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేది చాలా చాలా చిన్న మాట. అంటే కోడ్ తర్వాత కోడ్ చేసేటప్పుడు నాని అన్న ఉన్నారన్న చాలా ధైర్యం ఉండేది సార్. హ్యాపీగా పడుకునే వాళ్ళం సార్. ఆ ప్రమోషన్ టైమ్స్లో ఏది చేసిన కోడ్ అంత రీచ్ అయిన తర్వాత, ఆడియన్స్లోకి అంత రీచ్ అయ్యి, అంటే చందుని జాబ్లీని అంత దగ్గర చేసుకున్న తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేయాలని చాలా కంగారు పడుతున్న టైంలో సార్ మీరు ఈ కథను తీసుకురావడం, ఎప్పుడైతే మీరు ఈ సినిమాని తీసుకొని మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు, మీరు ఈ క్రియేషన్స్లో ఉన్నారని తెలిసిన తర్వాత హ్యాపీగా దుప్పటేసుకొని పడుకున్నాను సార్. సార్, మీరు ఈ కథలో ఉన్నారని తెలియగానే ఫస్ట్ ఆ వెంకీ, అదుర్స్ అవన్నీ గుర్తొచ్చాయి సార్. ఆ ధైర్యం వచ్చింది సార్, మీరున్నారని ఆ నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక నాన్నలా చూసుకున్నందుకు ఐ లవ్ యూ సో మచ్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. అండ్ ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వస్తేనో, లేకపోతే ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుందని ఫీల్ అయ్యారు. నా కోసం ఎంతమంది ఇక్కడ కూర్చున్నారంటే అమ్మో, నా వల్ల కావట్లేదు సార్. సార్ విజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. జగదీష్ అన్న, థ్యాంక్ యూ. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అన్య, శ్రీ విష్ణు అన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సార్ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో సార్. అండ్ వచ్చిన వివి వినాయక్ గారికి, బండ్ల గణేష్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బాబీ అన్న. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనేది చాలా చీప్గా అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఈ సినిమా అనే పిచ్చి నన్ను ఎంతవరకు తీసుకెళ్తుందో అప్పటి వరకు మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలిం అండి, ఇట్స్ ఎ డ్రీమ్, ఇట్స్ అన్ ఎమోషన్. మార్చి 26వ తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మా అమ్మ నాన్నకి, నేను చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, కొరియోగ్రాఫర్స్కి, పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. టైం అయిపోతుంది కాబట్టి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. బట్ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. మార్చ్ 26న బ్యాండ్ మేళం అనే సినిమా రాబోతుంది. ఈ యాదగిరి మిమ్మల్ని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, బాధపడిపిస్తాడు. అన్ని ఫీలింగ్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. బ్యాండ్ మేళం అనే సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచెస్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్, అండ్ విష్ యూ సూపర్ లక్ అండ్ సూపర్ సక్సెస్. ఆగు, నీ వీడియో అయింది కదా, మరి శ్రీదేవి వీడియో వేయకపోతే ఎట్లా? తప్పకుండా. శ్రీదేవి, రెడీగా ఉన్నావా? వేసేద్దాం పద. కాకినాడ ఫ్యాన్స్ అని దా, ఇవాళ ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా హలో చెప్పు శ్రీదేవి, చెప్పు. అయ్యో, అసలు ఇది ఎందుకు వేసారో నాకు తెలీదు. ఫస్ట్లీ అది వేసింది కారణం అయితే వీడే. ఫస్ట్ అదే ఆ వీడియో అంటే నేను ఎప్పుడో వాళ్ళ సిస్టర్తో కూర్చున్నప్పుడు తను ఏదో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో బాగా అనిపించి అందరికి చూపించాను. బట్ ఈ వీడియో ఎక్కడ ప్లే చేస్తాను నాకెందుకు తెలుసు సిరి. అబ్బా, నా పరువు అంతా పోయి. నువ్వు ఎవరికైతే ఈ వీడియో చూపించకూడదో వాళ్ళకి చూపించేసావు, వాడేమో ప్రపంచానికి చూపించేశాడు. అది అయినా ఈ జనరేషన్ వాళ్ళు ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇలా పెడతారు మీ వీడియోలు. ముందుగా అందరికీ థ్యాంక్స్. మా బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు తెలియదు ఇంత పెద్దవాళ్ళని చూస్తానని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ నాకు అంటే కోర్టుకు ముందు చాలా స్ట్రగుల్స్ అయినాయి. అంటే ఆడిషన్స్ ఇచ్చేదాన్ని, బట్
సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు హోపే ఉండేది కాదు. సో అలాంటప్పుడు జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ అసలు ఫస్ట్ నేను ఆడిషన్ కోర్టుకి ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా అసలు నేను సెలెక్ట్ అవుతానని కూడా నాకు తెలీదు. బట్ అయ్యాను. చిన్న లక్ యాడ్ అయింది దానికి, నా స్ట్రగుల్లో లక్ యాడ్ అయింది. అండ్ దానికి ఖచ్చితంగా మేము నాని గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎందుకంటే అసలు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఏం సైన్ చేస్తున్నాం అనే ముందు ఒక సినిమా అనేది బయటికి రావాలి, అసలు మనం ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా మనల్ని నమ్మి తీసుకున్నందుకు ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ నాని గారికి. అండ్ దీప్తి అక్క థ్యాంక్ యూ సో మచ్, అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోర్ట్ అనేది చాలా 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 పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఎందుకంటే దానికంటే ముందు అసలు నేను ఓకే ఇన్స్టాగ్రామ్లో తెలుసు, బట్ కోర్ట్ తర్వాత అందరి ఇంట్లో జాబిలి జాబిలి చందు చందు జాబిలి అనుకుంటా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎటెళ్ళినా చందు జాబిలి, ఎటెళ్ళినా చందు జాబిలి. అండ్ ఇప్పటికీ అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. మా ఇద్దరిని చాలా ఓన్ చేసుకున్నారు. ఎటెళ్ళినా మీరు కోర్టులో చాలా బాగా చేశారు, కోర్టులో చాలా బాగా చేశారు అనుకుంటా. అండ్ అవన్నీ చాలా నాకు కొత్తగా ఉండేవి, బట్ ఇప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంది. అలాంటి ఒక ఫిలిం మేము చేసాం అని చెప్పుకోవడానికి చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ ఆఫ్టర్ కోర్ట్ అసలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు బెక్కం గారు నాకు కాల్ చేసి ఏదో ఒక కథ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది కోన వెంకట్ గారు చెప్పారు దట్ ఒకసారి విను కథ చాలా బాగుంటుందని. వెళ్ళాను, విన్నాను, అసలు చాలా చాలా బాగా అనిపించింది. 2.5 hours మా సతీష్ గారు నుంచోనే కథ చెప్పారు. అండ్ ఆయన ఎంత డెడికేటెడ్గా చెప్పారంటే అంత బాగా చెప్పారు. అండ్ నాకు చాలా చాలా నచ్చిన పార్ట్ ఏంటంటే క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అలా ఉండడం. అండ్ అయ్యో అండ్ ఇంకేమన్నా చెప్పడానికి, అయ్యో దేవుడా, ఇందాక చెప్పిన డైలాగులు ఏమైనా చెప్పి. ఫస్ట్ ప్రేమలో ఎంత ఎంత హిట్ అయిందో ఆ తర్వాత మళ్ళీ అదే తిప్పుకుంటున్నామని ఈ బ్యాండ్ మేళం సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయామంటే సేమ్ మేము ప్రేమలోకి 1 million 2 million అని రోజు మెసేజ్లు చేసుకునే వాళ్ళం, నేను రోషన్. అరే 2 million హిట్ అయిందిరా అలా. సో ఈ సేమ్ తిప్పుకుంటున్నాం, అదే ఎక్సైట్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంత మంచి అంటే ఈ సినిమాలో వచ్చిన పాటలు అన్నీ మీరు పెద్ద హిట్ చేశారు. అండ్ ఖచ్చితంగా బ్యాండ్ మేళం అనే సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చందు జాబ్లీ నుంచి యాదగిరి రాజమ్మని ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో అందరూ